ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారు. లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. తిరుపతి లడ్డూ ప్రసాద వివాదంపై ఆయన ఏం చెప్తారో ఒక్కసారి విందాం. నమస్తే అండి. సార్, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కల్తీ అయింది అని చెప్పి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు హైందవ సమాజం మొత్తాన్ని కూడా తీవ్రంగా బాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలిపారని ఒకసారి, కలపలేదని ఒకసారి, ఇలాంటి ఒక వివాదానికి గురవ్వటమే లడ్డు అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఏం చెప్తారు స్వామి, దీనికి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది? ఈ దేశం భారతదేశం. ఇందులో గోవుని పూజించే దేశం. గోమాత, గోవిందుడు, గంగమ్మ, గా అనే వస్తువుతోటే నడిచే దేశం. గంగలో వెళ్ళి స్నానం చేస్తాము, గోమాతని పూజిస్తాము, గోవిందుడికి శరణు కోరుతాం. అలాంటి ఆ స్వామి కలియుగంలో ప్రత్యక్షంగా భూలోకం పైన నివసించేటటువంటి క్షేత్రం ఏదిరా అంటే తిరుమల కొండ పైన నిలబడి శిలారూపంగా అయిపోయినారు. నేను కలియుగాంతం వరకు భక్తులకి అందుబాటులో ఉంటాను, వారి క్షేమం చూసుకుంటాను, వారికి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, వాళ్ళని ఆదుకునేటటువంటి విధానంలో ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాంటి ఒక క్షేత్రం తిరుమలలో ఆ స్వామి. ఆ కొండకి ఎలాంటిది అంటే 750 సంవత్సరాల ముందు వేదాంత దేశంలో మహానుభావుడు స్వామి వారి యొక్క గంట అవతారంగా భావిస్తాం మేమందరం. ప్రపద్యే తంగిరిం ప్రాయ శ్రీనివాసాను కంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్య చక్కరాయుతం. ప్రపద్యే, ఆ గుడి కొండకే నేను నమస్కరిస్తున్నాను. ఆ కొండ పైన కొలువున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడికి నమస్కరిస్తున్నాము. ముందంతా చెప్పులు వేసుకోకుండా పైకి ఎక్కేవాడు, మోకాళ్ళ మీద ఎక్కేవాడు. అలాంటి ఒక అద్భుతమైన క్షేత్రంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆగమం ఎలా చెప్తుంది అంటే, వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన ప్రక్రియలో స్వామి వారిని ఎలా భావించాలి, అర్చకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఆ స్వామి వారిని చిన్న పిల్లవాడులాగా భావించి ఆయనకి షోడశ ఉపచారాలు, స్నానం పోసేటప్పుడు గోరు కూడా ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆయనని మనం భావించి అభిషేకం చేసినప్పుడు, వస్త్రాలంకారం చేసినప్పుడు, ఆభరణాల అలంకారం చేసినప్పుడు, ఆయన స్వరూపం పైన చందనం రాసేటప్పుడు చేతికి పవిత్రం ఉంటుంది, దర్భ పవిత్రాన్ని తొలగించి చందనం రాస్తాము, మళ్ళీ పవిత్రం వేసుకుంటాం. అంటే ఆ దర్భ కూడా ఎక్కడ పుచ్చుకుంటుందో అని భయపడి ఆరాధన చేస్తాం. అంత భయభక్తులతో ఉండేటటువంటి మన సనాతన ధర్మం వెంకటేశ్వర స్వామి పట్ల ఇవాళ రోజుకి 2-3 రోజుల నుంచి వింటున్నటువంటి వార్తలు మీకు బాధ అన్నారు కదా, మాకు దిగ్భ్రాంతి కలుగుతుంది. స్వామి వారికి కేవలం ప్రసాదమే కాదమ్మా, నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. దేనికి వాడాలి? స్వామి వారి యజ్ఞయాగాలు. మీరు రోజు కళ్యాణోత్సవం మధ్యాహ్నం పూట లైవ్ టెలికాస్ట్ చూస్తారు కదా మీరు. కళ్యాణోత్సవంలో హోమం జరుగుతుంది కదమ్మా. హోమంలో ఏం వాడుతున్నారు? అగ్నయే స్వాహ, అగ్నయ ఇదన్నమమ, ఘృతం వాయవే స్వాహ, వాయవ ఇదన్నమమ అని యజ్ఞయాగాదులకి కూడా నెయ్యితో వాడతారు. స్వామి వారికి నైవేద్యం లడ్డు మాత్రమే కాదు, మాత్రా ప్రసాదం అని గర్భగుడి లోపలికి వెళ్తుంది. ఈ చాలా మటుకు లడ్డు బయట తయారైన దాంట్లో లోపల నైవేద్యమైన దాన్ని తీసుకొచ్చి కొన్ని కలుపుతారు. మొత్తం లడ్డు లోపల పోదు, అందులోంచి కొన్ని తీసుకొచ్చి కలుపుతారు. ఆ లడ్డూలో కూడా ఇలాంటి పదార్థం డైరెక్ట్ గా స్వామివారికి నైవేద్యం పెట్టారేమో అనేటటువంటి ఆందోళన కలుగుతున్నది. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నది? ప్రభుత్వ యంత్రాంగం ఒక సెక్యులరైజేషన్ అంటారు. నేను ఫలానా పార్టీ అని నేను పోదలుచుకోలే లేదు, అందరూ భక్తులే. స్వామి వారి దగ్గర భయభక్తులతో ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ అడిగితే ఇంత భయంకరమైన అపచారం జరిగింది అంటే అందరూ దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది? ఆవు నెయ్యి, నేను నిన్న మొన్న కూడా చెప్పాను కొన్ని టీవీ ఛానల్కి, నేను వీడియో, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం సహకరించలేదు, కంటిన్యూస్ గా మాట్లాడలేకపోతున్నాను. ఇవాళ కూడా నిరుపమ రిక్వెస్ట్ చేస్తే గుడి నుంచి వచ్చి స్వామివారి విషయాన్ని చెప్పాలి. 1000 రూపాయలకి ఆవు నెయ్యి, ఇవాళ ప్యూర్ ఘీ, కౌ ఘీ, ఆవు నెయ్యి, గో ఘృతం 1000 రూపాయలు. 650 రూపాయలు నందిని వాళ్ళు తమ యొక్క ప్రాఫిట్ అంతా వదులుకొని వాళ్ళు ఇస్తాము అన్నప్పుడు మీరు ఎందుకు 320 రూపాయలకి ఒప్పుకున్నారు?
రూపాయలకి ఒప్పుకుంటే దాంట్లో మీకు నమ్మకం ఉన్నదా? కలియుగ ప్రత్యక్ష దైవానికి మీరు ఎందుకు చీపెస్ట్ మెటీరియల్ వేయాలి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కరెక్ట్. మీకు మీ ఇంట్లో పిల్లలకి మీరు ఏం చేస్తారు? బెస్ట్ క్వాలిటీ ఐటమ్ తీసుకుంటారా లేదా? మరి ఆ వెంకటేశ్వర స్వామికి చీపెస్ట్ క్వాలిటీ ఎందుకండి? ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి. ఐ సే దిస్ టెండరింగ్ ప్రాసెస్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్. టెండరింగ్ ప్రాసెస్ లో ఏమవుతుంది తెలుసా అండి? వాడిని నెగోషియేట్ చేస్తాం. 550 రూపాయలకి ఇస్తావా? టెండరింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు అధికారులు ఏమంటారు? మాకెంత కమిషన్ ఇస్తావు? ఎవరు అడుగుతాడు? స్వామి వారి పైన భక్తి లేనివాడు. అలాంటి వాళ్ళు కొంతమంది వ్యవస్థలు ఉంటారు. వాళ్ళు కమిషన్ తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి యంత్రాంగం. ఈ యంత్రాంగాన్ని నేను రెండవది నిందిస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్, టెండరింగ్ ప్రాసెస్ ఉండకూడదు. రెండోది యంత్రాంగానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉండకూడదు. మూడోది నేనేమంటున్నాను అంటే, ఇక్కడ జిఎం గారులు ఉన్నారు. జిఎం గారులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉండేది ఒక కాలంలో. దేవాదాయ చట్టం వచ్చిన తర్వాత వాళ్ళని జస్ట్ మూలమూర్తి లాగా పెట్టారు. ఈ నెయ్యి వాడకూడదయ్యా, అస్సలు వాడకూడదయ్యా అని చెప్పొచ్చు. వాళ్ళు అర్చక స్వాములు, వాళ్ళు ఈ నెయ్యి వాడకూడదయ్యా అని చెప్పొచ్చు. వాళ్ళ మాట వినేటట్టుగా వ్యవస్థ ఉన్నదా? ఇవాళ లేదు. మన పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ధార్మిక పరిషత్ అన్నారు. వారు పెట్టిన పేరు సనాతన ధర్మ రక్షణ బోర్డు అన్నారు. కానీ చట్టం ప్రకారం మా నాన్నగారు సౌందరరాజన్ గారు, అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఎస్ హీ వాజ్ ఎ క్రిస్టియన్, నో డౌట్. కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. సెలెక్ట్ కమిటీ ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు శ్రీధర్ బాబు గారు తెలంగాణలో ఉన్నారు కదండి, ఆయన మినిస్టర్, ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఆయన గవర్నమెంట్ విప్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె నన్నపనేని రాజకుమారి గారు, వీరందరూ ఆల్ పార్టీ మీటింగ్ లో ఉన్నారు. ఆల్ పార్టీ అంటే అక్రాస్ ది పార్టీస్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా ఈ దేవాలయ వ్యవస్థ ఒక ధార్మిక పరిషత్ కింద ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని చట్టపరమైనటువంటి సెక్షన్ పెట్టారు. దాన్ని అన్నయ్య గారు అప్పుడు ఏమన్నారంటే, ఇట్ షుడ్ నాట్ బి అన్ అడ్వైజరీ బోర్డ్, ఇట్ షుడ్ బి అన్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ అన్నారు. దాన్ని ఏం చేశారు? ఇప్పుడు మార్చి కేవలం అధికారులే ఉన్నారు. అందులో మఠాధిపతులు, పీఠాధిపతులు, రిటైర్డ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండొచ్చు. నీతిగా నియమంగా ఉండేటటువంటి వారు, వారి ఆధ్వర్యంలో దేవాలయ వ్యవస్థ ఉంటే, ఇవాళ రోజు మీరు చెప్పారు చూడండి, ఈ టెండర్ పర్చేసింగ్ ప్రక్రియ కూడదండి అని చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకండి? వెంకటేశ్వర స్వామికి ఏం తక్కువ? 1000 రూపాయలు కిలో కొంటే ఏమైంది? బెస్ట్ క్వాలిటీ కొనండి. ఎందుకు నెగోషియేట్ చేయాలి? అంత బ్రహ్మాండమైనటువంటి ఆ భగవంతుడు మన కోసం నిలబడి ఉన్నారు. ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎలా ఉండాలండి? మనం స్వామి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వెళ్ళేటప్పుడు మనం ఎందుకు? వై ఆర్ వి కట్టింగ్ ద కాస్ట్? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజవత్ ఉపచారం చేయాలి. రాజులాగా రాజాది రాజాయ రాజమార్తాండాయ దేవగంభీరాయ అంటే దేవతలందరికీ కూడా దేవాది దేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి నెయ్యికి అంతా నెగోషియేట్ చేసి చీప్ క్వాలిటీ తీసుకుంటామండి. స్వామివారికి ఏమైనా డబ్బులు కొదవనా సార్? స్వామివారికి ఏమైనా డబ్బులు కొదవనా? నేను అదే అంటున్నానమ్మా. నేను ఏమంటున్నాను, ఆయనకి మొదట దొరికినటువంటి దెబ్బ గోవుల్ని రక్షించడానికి ప్రయత్నంలో దెబ్బ తాకి దానికి ఇక్కడ శుభకం పెడతాం. గోమాతని రక్షించడం కోసం ఒక గొల్లవాడు తాకిచ్చినటువంటి దెబ్బ. చిలుకూరులో పొద్దు నుంచి చెప్తున్నా భక్తులందరికీ, ఆయన మీరందరూ స్వామి వారిని క్షమాపణ వేడుకోండి. తప్పు చేశాము, మనందరం చూసాము, చూడకుండా ఉన్నాము, కనిపించినా ఒప్పుకున్నాము, ఏమి ప్రయత్నం చేయలేదు, ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చేయలేదు, అందరం కలిసి తప్పు చేశాం. అంటే వేదాంతేశ్వరుల వారిది ఇంకొక శ్లోకం గుర్తు చేస్తున్నానమ్మా. అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణేత్వం చ గుణేషు సర్వభౌమి విదుధి స్థితి మీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాదసాత్కృత్వం. స్వామి నేను చక్రవర్తిని. స్వామి వారి దగ్గర చెప్తున్నాడు వీడు భక్తుడు, నేను చక్రవర్తి. ఎలాంటి వాడిని? అన్ని తప్పులు చేయడంలో చక్రవర్తివి. నీవు ఎలాంటి వాడివి? నీవు కరుణేత్వం చ గుణేషు సార్వభౌముడివి. నువ్వు ఎలాంటి వాడివి? క్షమిస్తూనే ఉండే గుణం ఉన్నది నీది.
అలాంటి వారివి నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నావు. నేను నా మామూలు వాడిని కాదు, నీ పాదాల దగ్గర వచ్చి నేను వాలిపోను. నువ్వు లాక్కొని వచ్చి ముక్కు పట్టుకొని లాక్కొచ్చి నన్ను పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇవాళ రోజు సమాజాన్ని మేలుకొల్పుతున్నాడు స్వామి. దేశం వ్యాప్తం కాదు, ప్రపంచ వ్యాప్తం ఈ చర్చ జరుగుతున్నాయి. అవును స్వామి, కరెక్ట్. దేవాలయాలు ఈ అధికారుల చేతిలో ఎందుకు ఉండాలి? అధికారుల చేతిలో ఉంటే ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు. రేపటి రోజు ఒక నాస్తికుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది వ్యవస్థ? ఆర్టికల్ 26 ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. మా ధర్మానికి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ లేదు. అమ్మ మీరు ఒక ఆయన నిన్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అడిగాడు, స్వామి ఏమండి మనం కోర్టుకు పోవాలండి అన్నారు. ఏమయ్యా కోర్టుకు పోయేది? ముక్కు మొహం తెలియకుండా మీరు ఉన్నారు. 2012 నుంచి దయానంద సరస్వతి గారి పిటిషన్ పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. శబరిమలకి మాత్రం ఎవ్రీడే హియరింగ్ చేశారు. శబరిమలకి ఎవ్రీడే హియరింగ్ చేసి పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఈ 2012 నుంచి ఉన్నటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్ దేనిపైన? ఎండోమెంట్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ దేవాలయాలన్నీ కొన్ని 2 లక్షల దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండి దిక్కు దివాణం లేకుండా పోయాయి. భూములు అన్యాక్రాంతం అయ్యాయి, ఆస్తులు మాయమైపోయాయి, బంగారం పోయింది. దీన్ని వెంటనే తీసుకోండి అని సుప్రీంకోర్టుకి వెళ్తే ఇవాళటి వరకు ఒక్క వాయిదా రాలేదు. నన్ను అడిగితే సుప్రీంకోర్టు సువమోటో తీసుకొని ఈ తిరుపతి మ్యాటర్ వచ్చింది కాబట్టి యూ విల్ హియర్ దిస్ మ్యాటర్ అని చెప్పి ఆర్టికల్ 26 ని ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి. మేమేమంటున్నాము అంటే ఆర్టికల్ 26 ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ దిస్ కంట్రీ. ఇది రామరాజ్యము, ధర్మరాజ్యం. రామరాజ్యంగా ఈ దేశం ఉండాలి. అంటే కనీసం మాకు భగవంతుణ్ణి కొలుచుకోవడానికి ఫ్రీడమ్ కూడా లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నారు. సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేసి టేక్ ఇట్ అప్ అండ్ ధార్మిక పరిషత్ ఆల్రెడీ ఉంది, దాన్ని మీరందరూ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని. థ్యాంక్ యూ స్వామి. మీరు హెల్త్ బాగాలేకపోయినా కూడా లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.